వెల్కమ్ టు టైమ్ 24/7. ఈ వీడియోలో ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 34 తాలూకా రివ్యూ చూద్దాం. ఈ మ్యాచ్లో ఫస్ట్ గుజరాత్ జట్టు బ్యాటింగ్ చేసింది. 205 పరుగులు చేసింది, 3 వికెట్ల నష్టానికి. చేజింగ్ చేసినటువంటి ఆర్సీబీ జట్టు ఒక 6 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ తో గెలవడం ద్వారా ఆర్సీబీ జట్టు పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి చేరింది. అసలు ఈ మ్యాచ్ ఎలా జరిగింది అనేది చూద్దాం బిగినింగ్ నుంచి. ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి గుజరాత్ కి మనకి ఓపెనర్ సాయి సుదర్శన్, గిల్ దిగారు. సాయి సుదర్శన్ మనకి ఈ టోర్నీలో బిగినింగ్ నుంచి కూడా కాస్త బెటర్ గానే ఆడుతున్నాడు. అయితే భారీ స్కోర్ ఏం రాలేదు. ఈ మ్యాచ్ లో మాత్రం ఖచ్చితంగా నిలబడి భారీ స్కోర్ చేద్దామని డిసైడ్ అయినట్టున్నాడు. ఒక సెంచరీ అయితే సాధించాడు. ఈ సీజన్ లో ఇది తొలి సెంచరీ సుదర్శన్ కి. ఐపీఎల్ హిస్టరీలో, అతని ఐపీఎల్ కెరీర్లో 3వ సెంచరీ ఇది. సాయి సుదర్శన్ సెంచరీ చేశాడు, గిల్ 32 రన్స్ వేశాడు, ఇలాగే బట్లర్ 25, వాషింగ్టన్ సుందర్ 19, జాసన్ హోల్డర్. ఈ మ్యాచ్లో ఈ జీటీ బ్యాటింగ్లో చెప్పుకోదగ్గేది ఏంటంటే సాయి సుదర్శన్ ఎంతవరకు మనకి చెప్పుకోవడం భాగ్యమో, అలాగే లాస్ట్లో జాసన్ హోల్డర్ ఒక లాస్ట్ ఓవర్లో మాత్రం ఎక్స్ట్రాడినరీగా బ్యాటింగ్ చేశాడు. 2 6లో ఒక 4, 18 రన్స్ చేశాడు. దాంతో ఆ జీటీ స్కోరు 200 పరుగులు దాటింది, మైల్ రేంజ్ దాటింది, 205కి చేరుకుంది. సో ఇక వీళ్ళు బ్యాటింగ్ ఇలాగుంటే ఆర్సీబీ బౌలింగ్ విషయం చూసినట్లయితే కృణాల్ పాండ్యా అట్టర్ ఫ్లాప్ బౌలింగ్ లో 4 ఓవర్స్లో 50 రన్స్ ఇచ్చాడు. అలాగే హ్యాజిల్వుడ్ 4 ఓవర్స్లో 40 పరుగులు ఇచ్చాడు. వీళ్ళిద్దరూ కలిసి 90 పరుగులు ఇచ్చారు. జీటీ వీళ్ళ బౌలింగ్ లో బాగా క్యాష్ చేసుకుంది. సుయాష్ శర్మ గురించి మనం చెప్పుకోవాలి. సుయాష్ శర్మ జస్ట్ చాలా ఎకానమీ బౌలింగ్, 36 రన్స్ ఇచ్చాడు. భువనేశ్వర్ కూడా 31 రన్స్ ఇచ్చాడు. రసిక్ సలాం 28, రొమారియో షెపర్డ్ 1 ఓవర్లోనే 17 రన్స్ ఇచ్చాడు రొమారియో షెపర్డ్. సో ఇక్కడ మన ఈ జీటీ విషయంలో చూసుకున్నట్టు ఇది బ్యాటింగ్ విషయంలో సాయి సుదర్శన్ 58 బాల్స్ సెంచరీ చేశాడు. అందులో 11 4లు ఉన్నాయి, 5 6లు ఉన్నాయి. మొత్తం వీళ్ళు చేయగలిగింది ఏంటంటే 20 ఓవర్లో 205 పరుగులు చేశారు, 3 వికెట్లు కోల్పోయారు. ఇక 206 పరుగుల టార్గెట్ తో బరిలో దిగినటువంటి ఆర్సీబీ జట్టు బిగినింగ్ లోని బాగానే ఉంది. జాకబ్ బెతల్ ఒక 14 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. ఫస్ట్ ఇంకోటి ఏంటంటే అసలు మనం బ్యాటింగ్ చేజింగ్ లో ఆర్సీబీ చేజింగ్ లో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మహమ్మద్ సిరాజ్ ఫస్ట్ ఓవర్ బౌల్ చేశాడు. ఫస్ట్ ఓవర్ బౌల్ చేసిన తర్వాత జాకబ్ బెతల్ రన్స్ చేశాడు. స్ట్రైకింగ్ లోకి విరాట్ కోహ్లీ వచ్చాడు. విరాట్ కోహ్లీ ఎదుర్కొంటున్నటువంటి మొదటి బంతి అది. ఆ మొదటి బంతి సిరాజ్ బౌలింగ్ లో కోహ్లీ ఎదుర్కొన్న మొదటి బంతి ఇలా టచ్ చేయగానే స్ట్రైట్ గా అక్కడ ఫీల్డరు మనకి వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. వాషింగ్టన్ సుందర్ చేతిలోకి వెళ్ళి చేజారింది. సో అక్కడ కోహ్లీకి జస్ట్ ఇంకా కోహ్లీ ఖాతా కూడా తెరవలేదు, 0 పరుగుల వద్ద ఉన్నాడు. అక్కడ కోహ్లీకి లైఫ్ వచ్చింది. ఆ లైఫ్ రావడం అనేది ఆర్సీబీకి మంచి టర్నింగ్ పాయింట్, మంచి ప్లస్ పాయింట్. అక్కడి నుంచి గుజరాత్ మంచి క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ కొద్దిగా డిఫరెంట్గా ఉందరు. ఎప్పుడైతే క్యాచ్ డ్రాప్ అయిందో, అది కూడా కోహ్లీ వంటి బ్యాట్స్మెన్ తాలూకా క్యాచ్ డ్రాప్ అయిందో గుజరాత్ కొద్దిగా డల్ అయిపోయింది. సో నెక్స్ట్ అక్కడి నుంచి కూడా పుంజుకున్నారు. మళ్ళీ పుంజుకుని నెమ్మదిగా వికెట్లు తీయడం మొదలు పెట్టారు. 6 వికెట్లు తీశారు. విరాట్ కోహ్లీ చెలరేగాడాడు, 81 రన్స్ కొట్టాడు. వింటేజ్ విరాట్ కోహ్లీ. గతంలో విరాట్ కోహ్లీ మన 2016లో విరాట్ కోహ్లీ మళ్ళీ కనిపిస్తున్నాడా, సెంచరీ కూడా అవుతుందేమో అనేటువంటి తరుణంలో కరెక్ట్ గా 81 రన్స్ విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయాడు. విరాట్ కోహ్లీ కన్నా ముందు ఇక దేవదత్ పడిక్కల్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఆడాడు. 55 రన్స్ వేశాడు. అందులో 6 సిక్సర్లు ఉన్నాయి, భారీ సిక్సర్లు. అలాగే జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ వీళ్ళంతా కూడా ఒక 10 పరుగులు చేశారు. కరెక్ట్ గా ఇంకా క్లైమాక్స్ కి వచ్చింది. ఆ మ్యాచ్ ఆర్సీబీ గెలిచేస్తుందని కొంతవరకు అనుకున్న క్రమంలో ఈ త్వరగా జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ వికెట్లు పడడంతో లాస్ట్ లో రికార్డ్ రన్ రేట్ కొద్దిగా డిఫికల్టీగా అవుతున్న క్రమంలో క్రీలో కృణాల్ పాండ్యా ఉండి లాస్ట్ లో ఒక ఎక్స్ట్రాడినరీగా బ్యాటింగ్ చేశాడు. మనకి జీటీ తరపున జాసన్ హోల్డర్ ఎలాగైతే లాస్ట్ డెత్ ఓవర్స్ లో బ్యాటింగ్ చేశాడు, కృణాల్ పాండ్యా కూడా లాస్ట్ ఓవర్స్ లో బాగానే రన్స్ చేశాడు, 23 పరుగులు చేశాడు. విన్నింగ్ షాట్ కూడా ఆర్సీబీ విన్నింగ్ షాట్ కూడా కృణాల్ పాండ్యా కొట్టాడు. సో ఇది ఓవరాల్ గా మనకి మ్యాచ్ నెంబర్ 33 తాలూకా విశేషాలు. ఈ మ్యాచ్ లో మనం పర్టికులర్ గా ఒక 10 మంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ మ్యాచ్ లో 81 రన్స్ చేసి ఆర్సీబీ జట్టు విజయానికి కారణమైనటువంటి విరాట్ కోహ్లీకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. అలాగే ఆరెంజ్ క్యాప్ కూడా విరాట్ కోహ్లీకే దక్కింది. ప్లస్ ఓవరాల్ గా మళ్ళీ ఒకసారి ఈ మ్యాచ్ నెంబర్ 34లో చూసుకున్నట్టయితే
ఒక 10 మంది గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వాళ్ళ పేర్లు ఒకసారి చూద్దాం. సాయి సుదర్శన్, విరాట్ కోహ్లీ, జాసన్ హోల్డర్, కృణాల్ పాండ్యా, మహమ్మద్ సిరాజ్, సుయాష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, పడిక్కల్, మానవ్ సుతార్. మానవ్ సుతార్ గుజరాత్ టైటన్స్ బౌలరు, మంచి ప్రామిసింగ్గా అనిపించాడు. రజత్ పటీదార్ వికెట్ కూడా తీశాడు. సో అందుకే లాస్ట్ ఓవర్ బౌల్ చేయడానికి మన మానవ్ సుతార్కే గిల్ నమ్మకంతో ఇచ్చాడు, కానీ ఫలించలేదు ఆ వ్యూహం. సుతార్ని టార్గెట్ చేశాడు కృణాల్ పాండ్యా. సో ఆ లాస్ట్లో ఒక రావాల్సిన పరుగులన్నీ పిండుకున్నాడు. ఇక పడిక్కల్ విషయానికి వచ్చినట్లయితే 55 రన్స్ చేశాడు పడిక్కల్ 27 బాల్స్లోనే. 2 4 ఉన్నాయి, కానీ 6 6 కొట్టాడు. ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ నిన్న. అలాగే రషీద్ ఖాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు, జీటీ బౌలర్ అట్టర్ ఫ్లాప్, 49 పరుగులు ఇచ్చాడు 4 ఓవర్స్లో. వాషింగ్టన్ సుందర్, ఆర్సీబీ గెలిచింది అంటే ఆ గెలవడానికి కారణం ఒక విధంగా వాషింగ్టన్ సుందరే. వాషింగ్టన్ సుందర్ చేతిలో వచ్చిన క్యాచ్ని వదిలేసుకోవడం జీటీకి శాపం, ఆర్సీబీకి వరం. సో అది. అలాగే సుయాష్ శర్మ కూడా ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ చేశాడు డెత్ ఓవర్స్లో. అది కూడా చేజింగ్ మనకి 17th ఓవర్ జీటీ బ్యాటింగ్ చేస్తున్న టైంలో బాగానే వెళ్తున్న క్రమంలో కరెక్ట్గా 17th ఓవర్ వేసాడు సుయాష్ శర్మ. ఆ ఓవర్లో జస్ట్ 4 రన్స్ మాత్రమే ఇచ్చాడు. సో అక్కడ దాకా జోరు మీద ఉన్నటువంటి జీటీ ఒక్కసారిగా వాళ్ళకి బ్రేక్ పడింది. ఆ బ్రేక్ పడ్డం తర్వాత ఓవర్లో భువనేశ్వర్ వచ్చాడు. భువనేశ్వర్ కూడా బాగా మంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 9 పరుగులు ఇచ్చాడు. సో అక్కడ 16th నుంచి 17th, 18th, 19th ఈ 3 ఓవర్లు అనుకుంటా చాలా కట్టుదిట్టంగా చేశారు. ఒక్క 4 కూడా లేకుండా ఆ 3 ఓవర్లు వేశారు ఆర్సీబీ వాళ్ళు. సో దాంతో ఒక దశలో 230 దాటుతుందేమో గుజరాత్ స్కోర్ అనుకున్నాం, కానీ 205 పరుగులకే కట్టడి చేశారు. దానికి కారణం ఏంటంటే డెత్ ఓవర్స్లో వీళ్ళు వేసినటువంటి బౌలింగ్, పర్టికులర్గా సుయాష్ శర్మ. అలాగే సిరాజ్ కూడా, గుజరాత్ టైటన్స్ బౌలర్ సిరాజ్ కూడా మంచి ఎక్స్ట్రాడినరీగా బౌలింగ్ ఇచ్చాడు. ధారాళంగా పరుగులు ఇవ్వకుండా మంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. అయితే విరాట్ కోహ్లీ వికెట్ కూడా సిరాజ్కి వచ్చి ఉంటే బాగున్నాం, క్యాచ్ డ్రాప్ అయింది, సిరాజ్కి వికెట్ లేకుండా అయిపోయింది. అలాగే కృణాల్ పాండ్యా బౌలింగ్ చేసేటప్పుడు అట్టర్ ఫ్లాప్ 50 పరుగులు ఇచ్చాడు. 4 ఓవర్లోనే 50 పరుగులు ఇచ్చాడు. అయితే బ్యాటింగ్ చేసే క్రమంలో క్లైమాక్స్లో క్రీజ్లో ఉన్నది కృణాల్ పాండ్యా. రిక్వైర్డ్ రన్స్ ఏవైతే ఉన్నాయో అవి తన ఒంటి చేతితో కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. పర్టికులర్గా జాసన్ హోల్డర్, ఈ మ్యాచ్లో జాసన్ హోల్డర్ జీటీ తరఫున మనకు బరిలో దిగాడు. జాసన్ హోల్డర్ మంచి హిట్టర్. లాస్ట్ ఓవర్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఆడాడు. 18 రన్స్ వేసాడు. సో 18 రన్స్ చేయడంతోనే జీటీ అనేది 200 స్కోర్ దాటింది. అది. సో అలాగే విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకున్నాం. సాయి సుదర్శన్ గురించి చెప్పుకున్నాం. సాయి సుదర్శన్ 100 రన్స్ వేసాడు, ఎగ్జాక్ట్గా చేసి అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ కూడా 81 రన్స్ వేసాడు. సో ఇది ఓవరాల్గా మ్యాచ్ నెంబర్ 34 తాలూకా విశేషాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.